ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 17వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు ఈ విధంగా తత్వోపదేశం చేస్తున్నాడు. ఈ అధ్యాయం కొంచెం కఠినతరంగా ఉంటుంది. శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకోగలరు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సందేహాలను నేను సమాధానపరుస్తాను. శ్రద్ధగా విను. కర్మ వలన ఆత్మకు దేహాధారణ సంభవిస్తుంది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతుంది. శరీరధారణం వలనే ఆత్మ కర్మను చేస్తుంది. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానిని నేను మీకు వివరిస్తాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారణముగా ఆవరించి వ్యవహరించినది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక ఇంకా వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఈ విధంగా చెప్పాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధిసాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలైన వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాటికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిగా ప్రకాశించు ఉండినదే ఆత్మ అనబడును. నేను అనినది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొను. ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాలు కూడా నామరూపముతో ఉండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగస్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించు. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లే శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ. అలాగే అవి ఆత్మ వలన తమ పనిని తాము చేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతుని, సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ. దీపము గాజుగుడ్డులో ఉండి ఆ గాజుని ఏ విధంగా ప్రకాశింపచేస్తుందో ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం అవుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగునత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటే నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలైన 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేదు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తామో అలాగే ఒక దేహాంతర్యామియకు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడని, జీవుల కర్మఫల అనుభవింతురనియూ తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధి, దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఈ విధంగా చెప్పాడు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. నమస్తే.